హాయ్ అండి. టుడే బ్రేక్ఫాస్ట్ రవ్వ దోశ నేను ముడిపిండి కాకుండా నైట్ బియ్యం నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ దాంట్లో అది రన్ చేసి బియ్యాన్ని ఈక్వల్గా మైదా మంచిది కాదని చెప్పి హెల్త్కి నేను గోధుమ పిండి వాడుతున్నానండి. ఒకటి బియ్యం పోసుకొని రన్ చేశాక దానికి సేమ్ క్వాంటిటీ గోధుమ పిండి, సేమ్ క్వాంటిటీ బొంబాయి రవ్వ, 3 ఈక్వల్గా బియ్యం నైట్ నానబెడతాం కదా, మార్నింగ్ రన్ చేసి సేమ్ క్వాంటిటీ బొంబాయి రవ్వ గోధుమ పిండి ఈక్వల్గా కలిపేసి ఆ రన్ చేసిన లిక్విడ్లో పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు మొత్తం రన్ చేస్తాను మిక్సీలో. క్యారెట్ తురిమేసి ఆ తురుము కూడా కలిపేసుకోవచ్చు. నేను కలిపేస్తాను. పచ్చిమిర్చి పేస్ట్, క్యారెట్ తురుము, కొంచెం జీలకర్ర అన్నీ కలిపేసి ఇలా పల్చగా నీళ్ళు ఎలా కలుపుకుని ఎంత పల్చగా కలుపుకున్నా దోశ వస్తుందండి. బియ్యం నానబోసాం కదా, నానపోసి మిక్సీ వేస్తేనే బాగా వస్తుంది దోశ. డైరెక్ట్గా బియ్య పిండి కలిపితే కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇలా అయితే అసలు మనం ఎదురు చూడక్కర్లేదు, మామూలు దోశ వచ్చినట్టు నీట్గా వచ్చేస్తుంది. చూడండి నా రవ్వ దోశ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.